Hello friends, welcome to Ravu's Competitive Academy for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3 and Group 4, SSC, రైల్వేస్ ఈ తరహా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. 60 రోజుల్లో పేపర్ 1 జిఎస్ పార్ట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మరి స్ట్రైట్ అవే ఈరోజు లెక్చర్ ఏంటంటే భారతదేశ ఉనికి విస్తరణ. సో దీని గురించి మనం కూలంకషంగా చర్చించుకుంటాం. మరి వైశాల్యపరంగా భారత్ ప్రపంచంలోనే 7వ స్థానంలో కలదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇండియా ఆక్యుపైడ్ 7th పొజిషన్. First place obviously so goes to Russia, second one Canada, third one America, fourth place China, fifth place Brazil, sixth place Australia and seventh place India. Now అక్షాంశాల పరంగా భారత్ అంటే విత్ రిగార్డ్ టు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ భారత్ ఇక్కడ ఏంటంటే ఉత్తరార్ధగోళంలో కలదు. సో ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. So India is located obviously friends northern hemisphere. So this is nothing but 0 degrees equator. So India ekkada kaladu obviously friends northern hemisphere lo kaladandi, ఉత్తరార్ధగోళంలో కలదు. మరి ఇండియా యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ విత్ రిగార్డ్ టు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. మరి ఉత్తరార్ధగోళంలో ఇండియా 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్య కలదండి. అంటే ఇక్కడ మ్యాప్లో చూస్తే చూడండి 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్స్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్య కలదనమాట విత్ రిగార్డ్ టు లాటిట్యూడ్స్. క్లియర్? సో ఫస్ట్ ఏంటంటే లాటిట్యూడ్స్ పరంగా ఇండియా యొక్క లొకేషన్ మనం చూస్తూ వస్తున్నాం. మరి దీవులను కలుపుకొని చూస్తే ఇందిరా పాయింట్ ఈజ్ ద లాస్ట్ పాయింట్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చిట్ట చివరి దీవి ఏదంటే సో ఇందిరా పాయింట్. ఇక్కడి నుంచే 6 degrees 45 minutes నార్త్ లాటిట్యూడ్ స్టార్ట్ అవుతుందండి. ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆబ్వియస్లీ 6 degrees 45 minutes నార్త్ లాటిట్యూడ్ స్టార్ట్స్. అంటే ఇక్కడ దీవులను కలుపుకొని చెప్తే భారతదేశంలో దక్షిణ భాగంలో దీవుల నుంచి పరిశీలిస్తే భారత్ 6 degrees 45 minutes నార్త్ లాటిట్యూడ్స్ నుంచి అనమాట ప్రారంభం అవుతుందండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 degrees 45 minutes నార్త్ లాటిట్యూడ్స్. క్లియర్? మరి భారత్ యొక్క ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరం ఎంత అంటే ఇక్కడ చూడండి ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరం అనమాట. ఇక్కడ చూడండి ఇండియాకి నార్థన్ మోస్ట్ పాయింట్ ఏదంటే ఇక్కడ ఉంటుందండి కిలిక్ దావన్ పాస్. సో కిలిక్ దావన్ కనుమ అని చెప్పేసి అంటామండి. కిలిక్ దావన్ కనుమ. ఇక్కడ పాస్ అంటే అర్థం ఏంటంటే పాస్. కిలిక్ దావన్ పాస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ పాస్ అంటే ఇట్స్ ఎ నారో ఏరియా త్రూ దాట్ యూ కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ వన్ ల్యాండ్ మాస్ టు ది అనదర్ ల్యాండ్ మాస్. దాన్నే కనుమ అని చెప్పేసి అంటాం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జస్ట్ ఆ నారో మార్గం ద్వారా మాత్రమే మనం వెళ్ళగలం అనమాట. సో దాన్ని ఏమంటామంటే పాస్ అని చెప్పేసి అంటాం. అయితే మరి ఇండియాకి సో నార్థన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదంటే కిలిక్ దావన్ పాస్. దీవులను కలుపుకొని చెప్తే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇందిరా పాయింట్ అవుతుంది. దీవుల్ని మినహాయిస్తే ఏమవుతుందంటే కన్యాకుమారి ఈజ్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనమాట. మరి నార్త్కి సౌత్కి కిలిక్ దావన్ పాస్కును ఈ కన్యాకుమారికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే 3214 కిలోమీటర్స్ అండి. 3214 కిలోమీటర్స్. ఇక్కడ పశ్చిమాన తీసుకున్నట్లయితే చిట్ట చివరి ప్రాంతం ఏదంటే రాన్ ఆఫ్ కచ్. అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ చిట్ట చివరి ప్రాంతం దిపు పాస్ అండి. ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ దిపు పాస్ పూర్వాచల్ రేంజెస్లో భాగం అండి. అది ఇట్స్ ద పార్ట్ ఆఫ్ పూర్వాచల్ రేంజెస్. పూర్వాచల్ పర్వత శ్రేణిలో అది భాగము దిపు కనుమ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఈ రాన్ ఆఫ్ కచ్కి దిపు కనుమకి మధ్య ఉన్నటువంటి ఈ దూరం ఎంతంటే 2933 కిలోమీటర్స్. 2933 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. నార్త్ సౌత్ ఎక్స్టెంట్ అండ్ వెస్ట్ ఈస్ట్ ఎక్స్టెంట్ ఇప్పటి వరకు మీకు ప్రస్తావిస్తూ వచ్చాను. భారత్ యొక్క ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరం 3214 కిలోమీటర్స్ అండ్ సో వెస్ట్ ఈస్ట్ మధ్య 2933
2933 kilometers. I told you. Okay, now I told you already. భారత్కు ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏదండి? ద నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆబ్వియస్లీ ద నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే కిలిక్ దావన్ పాస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కిలిక్ దావన్ పాస్ అండి. ఐ టోల్డ్ యూ. మరి భారత్కు దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏదండి? దీవుల్ని మినహాయిస్తే కన్యాకుమారి, తమిళనాడు. సో దీవుల్ని మినహాయిస్తే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ సో కన్యాకుమారి, సో తమిళనాడు. సో కన్యాకుమారి ఆబ్వియస్లీ తమిళనాడు. ఇక్కడ ఆబ్వియస్లీ కిలిక్ దావన్ పాస్. సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వన్స్ యూ ఎక్స్క్లూడ్ సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అంటే దీవుల్ని మినహాయిస్తే. అయితే మరి ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మొత్తం భారతదేశానికి చిట్ట చివరి దక్షిణ భాగం ఏదండి? ఇందిరా పాయింట్. అంటే మొత్తం సో భారతదేశానికి చిట్ట చివరి దక్షిణ భాగం అండి. ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్లీ ఇందిరా పాయింట్. ఇక్కడి నుంచే ఐ టోల్డ్ యూ 6 degrees 45 minutes north latitude starts friends. 6 degrees 45 minutes north latitude starts. క్లియర్ ఆఫ్ ఇక్కడి నుంచి అండి. క్లియర్. అయితే భారతదేశాన్ని రెండు సగభాగాలుగా చేయి ఉత్తర అక్షాంశం ఏది? మీకు చూడండి ఇక్కడ 0 degrees ఈక్వేటర్. దిస్ నథింగ్ బట్ 0 degrees ఈక్వేటర్. సో 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. 23.5 degrees సో నార్త్ లాటిట్యూడ్ ఫ్రెండ్స్. 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. దీన్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. అండ్ 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ తీసుకున్నట్లయితే 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ తీసుకున్నట్లయితే సో దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్ అని చెప్పేసి అంటాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ అని చెప్పేసి అంటామండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మరి భారతదేశాన్ని రెండు సగభాగాలుగా చేయి ఉత్తర అక్షాంశం ఏదండి? ఆబ్వియస్లీ ట్రాపిక్ ఆఫ్ సో క్యాన్సర్. నౌ సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే కర్కాటక రేఖ భారత్లో ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? ఇట్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్? ఇది చాలా పోటీ పరీక్షలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మ్యాప్ మీద క్లియర్ కట్ క్లారిటీ ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ వన్ గుజరాత్. సో గుజరాత్ గుండా పోతుంది. జస్ట్ లుక్ ఎట్ ద మ్యాప్. గుజరాత్ గుండా పోతుందండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ విధంగా వెళ్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా? ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ గుజరాత్. సెకండ్ వన్ రాజస్థాన్, అతి తక్కువ. అతి ఎక్కువ ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్. దెన్ ఛత్తీస్గఢ్. సో దెన్ జార్ఖండ్. దెన్ ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్. దెన్ త్రిపుర. లాస్ట్ వన్ మిజోరాం. ఈ కర్కాటక రేఖ భారత్లో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. సో సో ఫస్ట్ ప్లేస్ ఆబ్వియస్లీ సో గుజరాత్, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ వన్ జార్ఖండ్ అండ్ సిక్స్త్ వన్ పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. క్లియర్? నెక్స్ట్ కర్కాటక రేఖకు సమీపంలో ఉన్నటువంటి నగరాలు ఏంటి? ద సిటీస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ కర్కాటక రేఖకు సమీపంలో ఉన్న నగరాలు ఏంటి? సో ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ గుజరాత్లో గాంధీనగర్. గాంధీనగర్. సో గుజరాత్లో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ సో గాంధీనగర్. సో దెన్ భోపాల్. దెన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ సో భోపాల్ మధ్యప్రదేశ్. దెన్ రాంచీ ఫ్రెండ్స్. దెన్ రాంచీ. దెన్ రాంచీ. సో దెన్ అగర్తలా. అగర్తలా త్రిపుర ఫ్రెండ్స్. Agartala is the capital of Tripura. So Agartala. So then ఏంటంటే Aizawl. Aizawl is the capital of Mizoram. Then Aizawl is the capital of Mizoram friends. So ఇలా అంటే కర్కాటక రేఖకు సమీపంలో ఉన్నటువంటి నగరాలు. సో ఆబ్వియస్లీ గాంధీనగర్, భోపాల్, రాంచీ, అగర్తలా అండ్ ఐజ్వాల్. ఇవండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి కూడా అడుగుతున్నారు. నౌ ఇప్పటి వరకు మనం అక్షాంశాల పరంగా భారత్ చూసామండి విత్ రిగార్డ్ టు లాటిట్యూడ్స్. నౌ లాంగిట్యూడ్స్ పరంగా. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసినటువంటిది లాటిట్యూడ్స్ పరంగా చూసామండి. నౌ లాంగిట్యూడ్స్ పరంగా, రేఖాంశాల పరంగా భారత్ లాంగిట్యూడ్స్. రేఖాంశాల పరంగా భారత్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో కలదండి, తూర్పు గోళంలో కలదు. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా ఎక్కడ కలదండి? తూర్పు గోళంలో కలదండి.
క్లియర్. తూర్పు గోళంలో ఇక్కడ చూడండి 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ నుండి 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్య సో కలదండి. ఓకేనా. మరి భారత్లో ఇక్కడ చూడండి 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ నుంచి 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్య కలదు. క్లియర్. అయితే భారత్లో 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఏమంటామంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖ అని చెప్పేసి అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్. చూడండి, ఇక నార్మల్గా అరుణాచలంలో సూర్యోదయం ముందుగా ఉంటుంది, 1 అవర్ లేట్గా గుజరాత్లో ఉంటుంది అనమాట. సో దీన్ని కవర్ చేయడానికి ఏంటంటే మనం ఇండియా అంతటా కూడా ఒకే టైంని ఉండే విధంగా మనం ఏంటంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ మనం ఏంటంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖ అని చెప్పేసి అంటాం. సో దీన్నే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్గా మనం గుర్తించుకున్నాం. సో మరి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ చూడండి, ఈ రేఖ 5 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఫ్రెండ్స్? 5 స్టేట్స్. ఓకేనా. సో వాట్ ఆర్ దోస్? అలహాబాద్ ఉత్తరప్రదేశ్, జబల్పూర్ మధ్యప్రదేశ్, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, కోరాపుత్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఒడిస్సా, కాకినాడ ఆంధ్రప్రదేశ్. I told you already. So this is nothing but friends 82.5 degrees east longitude. So it passes through how many states friends? So Uttar Pradesh, Madhya Pradesh. Clear. So ఈ రాష్ట్రాల గుండా వెళ్తుందండి. అలహాబాద్, సో జబల్పూర్, రాయ్పూర్, కోరాపుత్ అండ్ కాకినాడ. అయితే భారతదేశ కాల ప్రామాణిక రేఖ పుడుచ్చేరి యానాం కేంద్రపాలిత ప్రాంతం గుండా కూడా పోతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, ఇది ఈ కాల ప్రామాణిక రేఖ పుదుచ్చేరి యానాం గుండా కూడా పోతుందండి. అయితే మరి భారత్లో తూర్పు పశ్చిమాల మధ్య దూరం మీకు ఆల్రెడీ చెప్పానండి. భారత్లో తూర్పు పశ్చిమాల మధ్య దూరం ఎంత అండి? ఇక్కడ చూడండి. సో పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం ఆబ్వియస్లీ రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ దిపు కనుమ పూర్వాచల్ రేంజెస్లో భాగం అండి. సో కాబట్టి ఇక్కడ దిపు కనుమ అరుణాచల్ ప్రదేశ్, ఈ రెండింటికి మధ్య దూరం ఎంత అండి? 2933 కిలోమీటర్స్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. అయితే భారత్లో పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్ రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ అండి. క్లియర్. రాన్ ఆఫ్ కచ్. భారత్లో మరి తూర్పున చిట్ట చివరి ప్రాంతం జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. సో దిపు కనుమ అని చెప్పేసి అంటాం, దిపు పాస్. ఇది పూర్వాచల్ రేంజెస్లో భాగం అండి. చూడండి, ఇక్కడ హిమాలయస్ అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించబడి ఉన్నాయి. ఇక్కడ హిమాలయస్ అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించబడి ఉన్నటువంటి శ్రేణిని ఏమంటామంటే పూర్వాచల్ పర్వత శ్రేణి అని చెప్పేసి అంటామని. పట్కాయ్, నాగా, మణిపురి, మిజో కొండలు అని చెప్పేసి అంటాం ప్రాంతీయంగా వాటిని. క్లియర్. నెక్స్ట్, భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుల గురించి మనం మాట్లాడుకోవాలి. నౌ ఇక్కడ భారత్కు ఉత్తరాన ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంత అండి? భారత్కు ఉత్తరాన ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఇదంతా కూడా అవుతుందండి. భారత్కు ఉత్తరాన ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంతంటే సో 15,200 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 15,200 కిలోమీటర్స్. అయితే భారత్ ఈ సరిహద్దును ఎన్ని దేశాలతో పంచుకుంటుందంటే 7 కంట్రీస్. ఇండియా షేరింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ హౌ మెనీ స్టేట్స్? 7 స్టేట్స్. ఫస్ట్ వన్ పాకిస్తాన్, సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్, థర్డ్ వన్ చైనా, అండ్ ఫోర్త్ వన్ నేపాల్, అండ్ ఫిఫ్త్ వన్ భూటాన్, సిక్స్త్ వన్ మయన్మార్, అండ్ సెవెంత్ వన్ ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. సో పాకిస్తాన్, Afghanistan, then China, so then obviously Nepal, then Bhutan, after that obviously Myanmar, and last one Bangladesh. 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్, బౌండరీ డిస్ప్యూట్స్, ఇండియా విత్ అదర్ నేషన్స్. సో దీనికి సంబంధించి కూడా ఒక లెక్చర్ తీసుకుంటానండి, ఒక వీడియో తప్పనిసరిగా చేస్తాను. ఓకేనా. నౌ ఫస్ట్ వన్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సో 1946లో అకార్డింగ్ టు దిస్ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం రాడ్క్లిఫ్ అధ్యక్షతన భారత్ను 3 భాగాలుగా వర్గీకరిస్తూ వచ్చారండి. ఫస్ట్ వన్ ఏంటంటే సో వెస్టర్న్ పాకిస్తాన్, ఇండియా అండ్ తూర్పు పాకిస్తాన్, ఈస్టర్న్ పాకిస్తాన్, నౌ బంగ్లాదేశ్. సో 1946లో మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం అండి.
సో రాడ్క్లిఫ్ అధ్యక్షతన ఏంటంటే భారత్ని 3 భాగాలు వర్గీకరిస్తూ వచ్చాం. సో చూడండి ఇంకా సమ్ ఆఫ్ ద పాయింట్స్. 1947లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వలన పాకిస్తాన్ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ పరిసర ప్రాంతంలో ఉన్న సరిహద్దుని అతిక్రమిస్తూ వచ్చిందన్నమాట. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీన్నే చూడండి ఇక్కడ అందరూ గమనించాలి. సో దిస్ నథింగ్ బట్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్, POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏ రెండింటికి మధ్య చూడండి, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. సో దిస్ నథింగ్ బట్ లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దుగా నిర్ణయించడం జరిగిందండి. క్లియర్ ఆఫ్ యూ. లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దుగా నిర్ణయించడం జరిగింది. ఓకేనా. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే చూడండి, ఇది అక్సై చిన్ చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్ అనమాట. ఈ అక్సై చిన్ ప్రాంతాన్ని ఏది ఆక్యుపై చేసుకుందంటే చైనా ఆక్యుపై చేసుకుంది అనమాట. క్లియర్ ఆఫ్ యూ. సో దీన్ని ఏమంటామంటే ఇండియాకి చైనాకి ఇక్కడ చూడండి చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్. సో దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో దిస్ నథింగ్ బట్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. పాకిస్తాన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఈ రెండింటికి మధ్య ఆబ్వియస్లీ లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, సో బిట్వీన్ చైనా అండ్ ఇండియా. దిస్ నథింగ్ బట్ సో అక్సై చిన్ చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్. చైనా అనమాట ఈ అక్సై చిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది. క్లియర్. నౌ సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ భారత్తో తక్కువ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఏదంటే ఆబ్వియస్లీ ఆఫ్ఘనిస్తాన్, జస్ట్ 80 కిలోమీటర్స్. అయితే భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ ఏంటంటే ఆబ్వియస్లీ జురాన్ లైన్ ఫ్రెండ్స్, జురాన్ రేఖ అని చెప్పేసి అంటాం. మరి చైనాకు వద్దామండి. భారత్ చైనాకు మధ్య సరిహద్దును మనం ఈ విధంగా మనం ఏంటంటే విభజించుకోవచ్చు అండి. జనరల్గా అంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే జస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా వెస్టర్న్ సెక్టార్ అంటాం. ఇదంతా కూడా వెస్టర్న్ సెక్టార్ అంటాం. ఇది సిక్కిం తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మిడిల్ సెక్టార్ అంటాం. ఇదంతా కూడా ఈస్టర్న్ సెక్టార్ అని చెప్పేసి అంటాం. క్లియర్. ఇది వెస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్. సో ఈస్టర్న్ సెక్టార్ అండి. సో మిడిల్ సెక్టార్ విత్ రిగార్డ్ టు సిక్కిం, వెస్టర్న్ సెక్టార్ గురించి మాట్లాడుతూ వస్తాను. అండ్ ఈస్టర్న్ సెక్టార్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్. చైనాకి ఇండియాకి సరిహద్దు రేఖ ఏదంటే విత్ రిగార్డ్ టు అరుణాచల్ ప్రదేశ్ మెక్మోహన్ లైన్ అని చెప్పేసి అంటాం. మెక్మోహన్ లైన్ ఇక్కడ. ఓకేనా. మరి వెస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ గురించి మనం సో విశ్లేషించుకోవాలి. నౌ చూడండి, ఇక్కడ వెస్టర్న్ సెక్టార్కి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే ఇప్పుడు ఇక్కడ లడక్ రీజన్ చెప్పేసి చెప్పుకుంటాం ఇక్కడ, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఎర్లియర్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఎ స్టేట్. నా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ సో వర్ కన్సిడర్డ్ యాజ్ నౌ యూనియన్ టెరిటరీస్. క్లియర్. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అండి. సో లడక్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో దీంట్లో భాగంగా చూడండి, చైనా ఆక్రమించిన జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రాంతం ఏదండి? అక్సై చిన్. సో ఎర్లియర్ ఆబ్వియస్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఎ స్టేట్. నౌ ఇట్ ఈస్ నో లాంగర్ ఎ స్టేట్. ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. అయితే మరి సో జనరల్గా చైనా ఆక్రమించినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రాంతం ఏదంటే ఇక్కడ అక్సై చిన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అక్సై చిన్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో దిస్ నథింగ్ బట్ చూడండి ఇక్కడ చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్ ఆబ్వియస్లీ అక్సై చిన్. క్లియర్. నౌ చైనా ఆక్రమించిన సో ప్రాంతం ఏదండి? అక్సై చిన్. నౌ సో ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా. మిడిల్ సెక్టార్ ఏంటంటే సిక్కిం, వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనా ఆక్రమించినటువంటి సిక్కింలోని ప్రాంతాలు ఏంటంటే తనాంగ్ యాజ్ వెల్ యాజ్ సమాయచాంగ్. అయితే చైనా సిక్కింకు సరిహద్దు కనుమ ఏంటండి? నేతులా పాస్ అండి, నేతులా కనుమ. ఈ నేతులా కనుమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేతులా కనుమ ఎందుకంటే మానసరోవర్ యాత్రీస్ అనమాట. ఇక్కడ చూడండి, టిబెట్లో ఉన్నటువంటి మానసరోవర్ సరస్సుని ఈ నేతుల కనుమ ద్వారా సందర్శిస్తూ ఉంటారు. అంటే నేతుల కనుమ ద్వారా వెళ్ళి సందర్శిస్తారు.
ఇంకోటి ఏంటంటే ఉత్తరాఖండ్లో రీసెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, డిస్ప్యూట్ బిట్వీన్ నేపాల్ అండ్ ఇండియా. లిపు లేక్ కనుమ అని చెప్పేసి అంటాం. లిపు లేక్ కనుమ, క్లియర్. ఇట్ ఈస్ ఆల్సో ట్రై జంక్షన్ లైక్, ట్రై జంక్షన్ బిట్వీన్ నేపాల్, ఇండియా అండ్ చైనా. So as simple as that, this Doklam standoff, Doklam Plateau, it's a tri-junction between Bhutan, China and India. ఇక్కడ చూడండి డోక్లాం ప్లాటో. సో దిస్ నథింగ్ బట్ ఇక్కడ డోక్లాం ప్లాటో ఉంటుందండి, డోక్లాం పీఠభూమి. దిస్ నథింగ్ బట్ చుంబి వ్యాలీ, డోక్లాం ప్లాటో. ఈ డోక్లాం పీఠభూమి, సో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, ఇది ఇట్స్ ఎ ట్రై జంక్షన్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. సో ఇట్స్ ఎ ట్రై జంక్షన్ బిట్వీన్ భూటాన్, ఇండియా విత్ రిగార్డ్ టు సిక్కిం అండ్ చైనా. సో అంటే ఇక్కడ డోక్లాం ప్లాటో లాగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ లిపు లేక్ కనుమ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రై జంక్షన్. అంటే ఇక్కడ భారత రక్షణ అవసరాల దృష్ట్యా కూడా ఈ లిపు లేక్ కనుమ కూడా ఏంటంటే ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనమాట. ఈవెన్ పితోడ్గఢ్ జిల్లా, ఉత్తరాఖండ్లోని పితోడ్గఢ్ జిల్లా నుంచి ఏంటంటే మనం ఈ లిపు లేక్ రహదారి మార్గాన్ని కూడా మనం రీసెంట్గా నిర్మిస్తూ వచ్చాం. ఈ నిర్మిస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు దీనికి రాళ్ళు విసురుతూ వస్తున్నారంటే నేపాల్. ఈ లిపు లేక్ కనుమ తమ భాగంలోకి వస్తుందని చెప్పేసి నేపాల్ వాదిస్తూ వస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా ఒక సెషన్ కూడా తీసుకుంటాను. సో కలపానీ ఇష్యూ, కలపానీ ప్రాంతం, ఈ కలపానీ ప్రాంతం కూడా ఏంటంటే నేపాల్ తమదనే వాదిస్తుంది. లిపు లేక్ కనుమ, కలపానీ ప్రాంతం. ఈ కలపానీ ప్రాంతానికి పశ్చిమ భాగం అంతా కూడా ఇండియాలోనే ఉంది. అంటే కలపానీ ప్రాంతానికి పశ్చిమ భాగం అంతా కూడా ఇండియాదే, అందులోనే లిపు లేక్ కనుమ ఉంది. కాబట్టి అందుకని మన పితోడ్గఢ్ జిల్లా నుంచి ఈ లిపు లేక్ కనుమ వరకు కూడా, అంటే పితోడ్గఢ్ జిల్లా ఆబ్వియస్లీ ఉత్తరాఖండ్ నుంచి మనం ఉత్తరాఖండ్ నుంచి లిపు లేక్ కనుమ వరకు ఈ రహదారి మార్గాన్ని మనం నిర్మించుకుంటున్నాం. సైనిక అవసరాల దృష్ట్యా ఈ లిపు లేక్ కనుమ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. అండ్ ఈ లిపు లేక్ కనుమ ద్వారా కూడా మానసరోవర్ను కూడా సందర్శించవచ్చు. మానసరోవర్ సరస్సుని ఒకటి నేతులా కనుమ ద్వారా, ఇంకోటి లిపు లేక్ కనుమ ద్వారా కూడా మనం సందర్శించవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, ఇది చైనాకు సిక్కింకు మధ్య సరిహద్దు కనుమ ఏదంటే నేతులా కనుమ అండి. ఇక్కడ కూడా జిలిప్లా కనుమ కూడా ఉంటుందన్నమాట. సో జిలిప్లా కనుమ కూడా క్లియర్. సో మరి సిక్కింలోని చుంబీ లోయ చైనాకు సరిహద్దుగా ఉంది. సో చుంబీ వ్యాలీ అంటామండి. దిస్ నథింగ్ బట్ చుంబీ వ్యాలీ. సో ఇండియా విత్ రిగార్డ్ టు సిక్కిం అండ్ చైనా సరిహద్దుగా ఉందన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఓకేనా, డోక్లాం స్టాండ్ ఆఫ్, దెన్ లిపు లేక్ కనుమ, సో విచ్ ఆర్ ఇన్ ద సెన్స్ అంటే విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, పర్టికులర్లీ లిపు లేక్ కనుమ అనమాట, రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఈ విధంగా మన మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్ క్లారిటీ ఉన్నట్లయితే ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. క్లియర్. నౌ ఇప్పటి వరకు మనం ఏ సెక్టార్స్ కంప్లీట్ చేస్తూ వచ్చామండి. వెస్ట్రన్ సెక్టార్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దెన్ మిడిల్ సెక్టార్ సిక్కిం, దెన్ ఈస్టర్న్ సెక్టార్ ఆబ్వియస్లీ అరుణాచల్ ప్రదేశ్. చూడండి ఇక్కడ ఇండియాకి చైనాకి మధ్య గల సరిహద్దు రేఖ ఏంటి చూడమ్మా. ఇండియాకి దిస్ నథింగ్ బట్ ఇండియాకి చైనాకి మధ్య గల సరిహద్దు రేఖ మెక్మోహన్ లైన్ అని చెప్పేసి అంటాం. మెక్మోహన్ లైన్. చైనా అరుణాచల్ ప్రదేశ్ల మధ్య సరిహద్దు రేఖ ఏదండి? మెక్మోహన్ లైన్ ఫ్రెండ్స్, మెక్మోహన్ లైన్. ఈస్టర్న్ సెక్టర్ ఇండియా విత్ రిగార్డ్ టు అరుణాచల్ ప్రదేశ్ అండ్ చైనా. ఓకే, నౌ చూడండి, నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్లతో మనకి ఎటువంటి సరిహద్దులు లేవు. బట్ రీసెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఈ కలపానీ ప్రాంతం ఒకసారి అందరూ మ్యాప్ చూడండి. కలపానీ ప్రాంతం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కలపానీ ప్రాంతం తమదని వాదిస్తుంది. ఎవరంటే నేపాల్. లిపులేక్ పాస్ ఇక్కడ చూడండి, లిపులేక్ పాస్. ఈ లిపులేక్ పాస్ కూడా తమదనే వాదిస్తుంది. ఈ కలపానీ ప్రాంతానికి దక్షిణ భాగం అంతా కూడా సారీ ఫ్రెండ్స్, కలపానీ ప్రాంతానికి పశ్చిమ భాగం. ఈ కలపానీ ప్రాంతానికి పశ్చిమ భాగం ఆబ్వియస్లీ ఇండియాలోనే ఉంది. ఈ లిపులేక్ కనుమ కూడా మరి ఇండియాలోనే ఉంది. సో కాబట్టి మేము ఎక్కడి నుంచి చూడమ్మా, ఇక్కడి నుంచి ఈ లిపులేక్ రహదారి మార్గాన్ని మనం నిర్మించుకుంటున్నాం.
ఈ లిపులేక్ కనుమని 1962లో చైనా దురాక్రమణ వలన ఏంటంటే మనం ఈ లిపులేక్ కనుమని క్లోజ్ చేసాం. 1962లో చైనా యొక్క దురాక్రమణ కారణంగా మనం ఈ లిపులేక్ పాస్ని క్లోజ్ చేసాం. రీసెంట్గా దాన్ని ఓపెన్ చేస్తూ వచ్చాం. మరి ఇక్కడ ఈ పితోడ్గఢ్, ఉత్తరాఖండ్ పితోడ్గఢ్ జిల్లా నుంచి ఇక్కడి వరకు మనం ఈ రహదారి మార్గాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాం. ఇట్స్ ఏ డబుల్ లైన్. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో నేపాల్ ఈ కలపాని ప్రాంతము, లిపులేక్ కనుమ, ఈ కలపాని ప్రాంతము, లిపులేక్ కనుమ రెండూ కూడా తమదని వాదిస్తుందన్నమాట. సైనికాధికారులు కూడా ఏం చెప్తున్నారంటే చైనా యొక్క రోల్ కూడా ఉండొచ్చు, థర్డ్ పార్టీ యొక్క రోల్ కూడా ఉండొచ్చు. మరి ఈ నేపథ్యంలో నేపాల్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది అర్థం కావట్లేదు. రీసెంట్ కాంట్రవర్సీ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. నేపాల్, భూటాన్, మయన్మార్లతో మనకి ఎటువంటి సరిహద్దులు కూడా లేవు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. అండ్ కాళీ రివర్ ఫార్మ్స్ యాజ్ ఎ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. నౌ నెక్స్ట్ కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. ఇది రీసెంట్ ఇష్యూ విత్ రిగార్డ్ టు ఇండియా అండ్ నేపాల్. ఈ లిపులేక్ కనుమ కూడా మీకు ఆల్రెడీ చెప్పానండి, భారత రక్షణ అవసరాల దృష్ట్యా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇట్స్ ఎ స్ట్రాటజికల్ పాయింట్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఈస్ హ్యావింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ డోక్లామ్ ప్లాటో. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. మరి నెక్స్ట్ బంగ్లాదేశ్. చూడండి, భారత్తో అత్యధిక సరిహద్దుని కలిగి ఉన్నటువంటి దేశం ఏదండి? ఆబ్వియస్లీ 4096 కిలోమీటర్స్ ఏంటంటే బంగ్లాదేశ్. భారత్తో అత్యధిక సరిహద్దుని కలిగి ఉన్నటువంటి దేశం ఏదంటే బంగ్లాదేశ్ అండి. క్లియర్. నౌ భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే తెపాయ్ముఖ్ డ్యామ్ ఆన్ రివర్ బరాక్ అండి. తెపాయ్ముఖ్ డ్యామ్ ఆన్ రివర్ బరాక్ ఇన్ మణిపూర్. తెపాయ్ముఖ్ డ్యామ్ ఆన్ రివర్ బరాక్ ఇన్ మణిపూర్ అండ్ తీస్తా నదీ జలాల వివాదం అండి. తీస్తా రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇంతకుముందు ఏంటంటే న్యూమోర్ దీవులు వివాదాస్పదంగా ఉండేది. నౌ ఇట్ వాస్ రిజాల్వ్డ్. న్యూమోర్ ఐలాండ్స్, మౌత్ ఆఫ్ రివర్ గంగా. ఎర్లియర్ ఇట్ వాస్ ఆల్సో ఏ కాంట్రవర్షియల్ రీజన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. నౌ ఇట్ వాస్ రిజాల్వ్డ్. ద డిస్ప్యూట్ వాజ్ రిజాల్వ్డ్. అది పరిష్కరించడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, మరి బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద లెక్చర్ చిన్న పాయింట్స్ ఏంటంటే మీకు చూడండి, ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, యూపీ, ఉత్తరప్రదేశ్ అనమాట అత్యధికంగా ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాం. ఫర్ అబౌట్ ఆబ్వియస్లీ 8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అన్నమాట. ఉత్తరప్రదేశ్ ఇండియాలో గరిష్టంగా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుందంటే 8 అండి, విత్ ఇన్ అవర్ ఇండియా. సెకండ్ ప్లేస్ ఏంటంటే అస్సాం. అస్సాం ఆబ్వియస్లీ 7 స్టేట్స్తో సరిహద్దును పంచుకుంటుంది. సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మరి భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఏంటంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ ఆబ్వియస్లీ మహారాష్ట్ర. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఫస్ట్ వన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ ఏంటంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏమేమి చెప్పుకోవచ్చండి? ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ గోవా, సెకండ్ వన్ ఆబ్వియస్లీ సిక్కిం అండ్ థర్డ్ వన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ త్రిపుర. క్లియర్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అండ్ విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏవేవంటే గోవా, సిక్కిం అండ్ త్రిపుర ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్. దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఇండియా సైజ్ అండ్ లొకేషన్, భారతదేశ ఉనికి విస్తరణ గురించి. ఫ్రెండ్స్, మరి మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ దిస్ సెషన్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ, RCA, రావూస్ కాంపిటేటివ్ అకాడమీ ఫ్రెండ్స్. మరి APPSC గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రెండ్స్. 60 రోజుల్లో మీకు పేపర్ 1 GS అంతా కూడా కంప్లీట్ చేస్తానని మీకు ఆల్రెడీ వాగ్దానం చేశాను. తప్పనిసరిగా నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్, అందులో ఎటువంటి రాజీ కూడా ఉండదు.
So friends, this is what today's session. So all the best. Thank you. Have a nice day.